వెల్కమ్ టు థీన్మా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మహారాజా ట్రైలర్తో వచ్చేసింది బై విజయ్ సేతుపతి గారి తెలుగు ట్రైలర్ చూసినాను. సో బాగా అనిపించింది. సో దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. ఇక్కడ రివ్యూ కాడికి వచ్చేసరికి ఇక్కడ ట్రైలర్ చూసుకున్నా మాత్రమే 1 minute 43 seconds ఉంది. అమ్మాయి అనుకున్నా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ట్రైలర్స్ లాంగ్ ఉంటున్నాయి. అయితే జర కీ పాయింట్స్ మీద పెట్టుకొని లిమిటెడ్ చిన్న సైజ్ ట్రైలర్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ ట్రైలర్ చూసుకుంటే మాత్రమే స్టార్టింగ్ ఒక నల్ల బిల్డింగ్ ఉంటుంది, అంతా కూడా బాగుంటుంది. నా పేరు మహారాజా సార్, నా లక్ష్మి దొంగలించబడింది అనేసి అంటారు. ఇక్కడ ఇట్లా షేప్స్ అని చూపిస్తుంటారు అక్కడక్కడ. నాకు కొంచెం కామెడీగా అనిపించింది. అండ్ పోలీసులు కామెడీ చేస్తున్నవారా అనేసి కూడా ఒక డైలాగ్స్ అయితే చేస్తారన్నమాట. సో ఇక్కడ మనకు అనిపిస్తుంది మన విజయ్ సేతుపతి గారు ఒక బార్బర్ షాప్లో పనిచేస్తారు. అసలు లక్ష్మి అంటే నీ భార్యనా, నీ కూతురా, లేకపోతే మీ చెల్లెనా అనేసి ఎవరయ్యా, లేకపోతే డాక్యుమెంట్సా, పైసలా అంటే ఎవరు కాదంటాడు. ఆ మిస్టరీ ఏంది అది అనేసి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే చూపిస్తారన్నమాట బై. అండ్ ఇక్కడ ఇట్లా ఇట్లా అనేసి మెజర్మెంట్లు చూపిస్తారు. ఇంద్రా బాయ్ ఏం మెజర్మెంట్లు చూపిస్తున్నారా అనేసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నాకైతే బాగా అనిపించింది. అండ్ ఒకటి కొడతారు కూడా, కొట్టంగానే మనం పోలీస్ స్టేషన్ నుంచి బయట కూడా నూకేస్తారు. అండ్ పోలీస్ స్టేషన్లో కూడా కొడతారు అన్నమాట. సో కొంచెం బాధగా, కానీ ఇక్కడ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఒక మిస్టరీ పర్సన్స్ విలన్స్ని చూపిస్తుంటారు. అండ్ దాని తర్వాత ఎవరినో కట్టేస్తాడు, ఒక రూమ్లో కట్టేసి టార్చర్ చేస్తున్నట్టు అయితే చూపిస్తారనమాట. అండ్ ఒక పాడుబడ్డ భూమిలో వీడియో ఏదో మిస్టరీ ఉంది సార్, మనం ఛేదించాలా, మనం తప్పుదో పట్టిస్తున్నాను ఒక డైలాగ్ కూడా వస్తుంది. సో కొంచెం మిస్టరీ అయితే నడుస్తుంది. తర్వాత విజయ్ సేతుపతి VJS 50 అని ఉంటుంది. సో 50th మూవీ అని అనమాట. అండ్ అక్కడ ఏమంటారు కత్తులు గన్నులు కట్టాలు తీసుకొస్తున్నట్టు చూపిస్తారు. చేజింగ్ సీన్స్, ఒక అమ్మాయి ఆడమది బిడ్డను పట్టుకున్నట్టు, యాక్షన్ సీన్స్ అవన్నీ కూడా బాగా చూపించారు అన్నమాట. ఇక్కడ ఒక సీన్ మాట్లాడుతుంటుంది అంటాడు, మన ఒకటేసారి డిఫరెంట్ సీన్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఒక యాక్టర్ని చూపిస్తారు. అండ్ ఎండింగ్లో మనకి మహారాజా అనే ఒక వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత చూస్తే షాక్ అయిపోయినవి, ఇట్లా కత్తర్ పట్టుకొని చూపిస్తా అనుకుంటా, వామ్మో ఏంటనైనా అంటే ఇక్కడ కమింగ్ సూన్ అని బట్టి ఎప్పుడు వస్తుందా లేదా తెలియదు. బాగుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ట్రైలర్ అంటే ఇట్లుండాలి, ఒక ఇంట్రెస్ట్, ఒక హైప్ని చూపించాలా, ఆ స్టోరీ రివీల్ చేయకుండా అసలు ఏంది కథ ఏంది అనే దాని మీద మనకి చూపిస్తే బాగుంటుంది. ఇక్కడ విజయ్ సేతుపతి గారిది నేను అంటే చాలామంది ఏం చేస్తారంటే 58th ఫిల్మ్ కదా, జర డిఫరెంట్ రోల్, రాయల్ లుక్ వచ్చే కంటెంట్ తీసుకుంటారు. కానీ ఇక్కడ మనం వాడు ఏం చేసి 58th మూవీకి ఒక చిన్న బార్బర్ లాంటి ఈవెన్ చిన్న పని చేస్తున్నట్టు ఒక క్యారెక్టర్ని అయితే ఎంచుకున్నాను అనమాట. సో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అనుకోవచ్చు, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ అప్రోచ్ అనుకోవచ్చు. మంచిగా అనిపించింది నాకైతే. కానీ ఇంకొక మంచి విషయం ఏంటంటే మూవీ పక్కా హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి స్టోరీ పరంగా, మిగతా వాటి పరంగా. చూద్దాము. అఫీషియల్గా థియేటర్లోకి వచ్చినాక సపరేట్ రివ్యూ రియాక్షన్ తీస్తాను. ట్రైలర్కి మాత్రం నేను అది ఫిదా అయిపోయినా. మంచి కాన్సెప్ట్ తీసుకురామాట. అంటే ఒక మిస్ అయిపోయింది, అది ఎవరో తెలియదు, పైసలా, వైఫా, ఫ్యామిలీ అని తెలియదు. కానీ అందరినీ మాత్రం కన్ఫ్యూజ్ చేస్తుంటాడు, ఎందుకు చేస్తుండే అనే దాని మీద కాన్సెప్ట్ బాగా ఇంట్రెస్టింగ్ అయితే కనిపించింది. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వేళ కలుసుకుందాం.